ఫైనల్గా ఒక మాట చెప్తా భయ్యా, మీరు అందరూ అడుగుతున్నారు కదా. సో రాజకుమారి చూసుకోండి భయ్యా, ఆమెకి ఎంత కష్టం ఉన్నా ఆమె కాళ్ళ మీద నిలబడొచ్చింది. మాధురి రాథోడ్ గారు మీకేం తక్కువైంది, మీకు డ్యాన్స్ వచ్చు, అరే మీ వల్ల మీ సాంగ్ వల్ల ఎంతోమంది బతికారు, మాస్టర్లు బతికారు, చాలామంది బతికారు. ఇలా రాకపోవచ్చు మనకు ఛాన్సు, రేపనగా సంవత్సరం అనగా ఛాన్స్ వస్తుంది. ఎవరికి లొంగకండి, మీకు టాలెంట్ ఉంది. ఇప్పుడు మురిగే కుక్కలు మురుగుతూ ఉంటారు, నీ లైఫ్ నువ్వు చూసుకో. నాకు తెలిసి మాధురి రాథోడ్ చాలా తక్కువ టైంలో సక్సెస్ అయిన అమ్మాయి అంటే మాధురి రాథోడ్ గారే. సో రాజకుమార్ చూడండి, బిగ్ బాస్ హౌస్లో దుమ్ము దులుపుతాను చాలా మంది సపోర్ట్ చేశారు. సో ఏంటంటే ఎవరికి లొంగకుండా నీ కాళ్ళ మీద నిలబడు, నువ్వు పెళ్లి కావాల్సిన అమ్మాయి. బిగ్ బాస్లో రాజకుమారిని చూస్తుంటే అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకొని, అంటే మనం ఎదగాలి, మన పిల్లల్ని బాగుపరచాలని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్తో వచ్చిన ఒక అమ్మాయిని చూస్తుంటే చాలా గౌరవంగా అనిపిస్తుంది నాకు. ఇంకో పక్కన చూస్తుంటే మాధురి రాథోడ్ని చూస్తుంటే అంటే ఛాన్స్ల గురించి ఇంత కమిట్మెంట్లు తీసుకొని అంటే ఇంత విధంగా కృంగిపోతారా అని చెప్పేసి అనిపిస్తుంది. అసలుకి సమాజం ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందో అర్థమవుతలేదు. కానీ ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా ఆమె కాడ పెయిన్ ఉంది కాబట్టి ఆ పెయిన్ బిగ్ బాస్లో చెప్పుకుంటుంటుంటే ఆమె ఒక ఫేమ్ వచ్చింది. కానీ నీ కాడ డ్యాన్స్ ఉంది, అర్థమవుతుందా మాధురి రాథోడ్, నీ కాడ డ్యాన్స్ ఉంది, నీ కాడ ఒక టాలెంట్ ఉంది, నువ్వు ఒక యాక్టర్వి. అట్లాంటిది నువ్వు ఈశ్వర్ సాయి లాంటి కుక్కలకు ఎందుకు లొంగిపోతున్నావు, అర్థమవుతుందా? నిన్ను 10 మంది ఇన్స్పిరేషన్ తీసుకునేటట్టు బతుకమ్మా, అర్థమవుతుందా? ఇప్పటికి నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఒక ఆడపిల్లగా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో మాకు తెలుసు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, నువ్వు కష్టపడుతున్నావు కదా, నీకు టాలెంట్ ఉంది కదా, 10 మంది నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటట్టు అంటే నీకు ఛాన్స్ ఇచ్చేటట్టు నువ్వు ఉండు. బీ స్ట్రాంగ్, నిన్ను చూసి 10 మంది గర్ల్స్ ముందుకు రావాలంటట్టు ఉండు. అంతేగాని ఎవ్వరికి ఈ గిమిట్మెంట్లు అని చెప్పేసి ఎవరికి లొంగకండి. మీకంటూ ఒక సొసైటీ ఉంది, సొసైటీ మీద ఏమంటే ఇంత కామన్ మ్యాన్స్ ఉన్నాం మీకు న్యాయం చేయడానికి.